ఏమండి ఏమండి ఏంటి ఇది? ఏమో తెలియదు పెద్దమ్మ, ఎప్పుడు జరిగింది? ఏమైంది జానకి? ఏమండి చూడండి. మనిషివేనా నువ్వు? ఒక ఆడపిల్ల జీవితాన్ని ఇలా అల్లరి పాలు చేయడానికి నీకు సిగ్గులేదా? మంచివాడువని, ఆడపిల్లల్ని గౌరవించడం తెలిసిన వాడివని గుడ్డిగా నిన్ను నమ్మి ప్రేమించాను. నీలాంటి వాడిని ప్రేమించినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. నీలాంటి వాడిని నమ్మి నీ చుట్టూ తిరిగినందుకు నా జీవితాన్ని నాశనం చేయాలని చూసింది చాలక ఇలా వీడియో అందరికీ పంపిస్తావా? నీలాంటి వాడి దగ్గర హాకీ నేర్చుకోవాలని చేరడమే నేను చేసిన తప్పు. ఆ తప్పు మీలో ఎవరు చేయకండి. చూసారుగా, ఇదే ఇతని నిజ స్వరూపం. నమ్మించి వాళ్ళ బ్రతుకులతో ఆడుకోవాలని చూస్తాడు. చూడు, ఇప్పుడు చెప్తున్నా, నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మళ్ళీ నీ మొహం చూడను, నా నీడని కూడా తాకనివ్వను. ఏమయ్యా, నువ్వేదో ఉత్తముడివని, ఆడపిల్లల పట్ల ఎంతో బాధ్యతగా ఉంటావని అనుకుంటే నీ శిష్యురాలి జీవితం నాశనం చేయాలని చూస్తావా? ఎలాంటి వాడితో మాట్లాడండి సార్, పైగా వీడికి సన్మానం ఒకటి. ఆడపిల్ల మానం తీయాలని చూసింది కాక ఇలా ఏదో ఘనకార్యం చేసినట్టు అందరికీ వీడియోలు పంపిస్తావా? పైగా నీ మొఖానికి ప్రైజ్ ఒకటి. నీలాంటి వెధవకి ఉత్తమ కోచ్ అని సత్కారం చేయాలా? నిన్ను మేము నమ్మి ఇంతమంది ఆడపిల్లలకు కోచ్గా పెట్టాం. రామలక్ష్మి జీవితం నాశనం చేయాలని నువ్వు చూసినప్పుడే రేపు మరో అమ్మాయి జీవితం నాశనం చేయని గ్యారంటీ ఏంటి? ఈ క్షణమే నిన్ను మా కాలేజీ నుంచి కోచ్గా తీసేస్తున్నాం. నీలాంటి వాడికి ఈ స్టేజ్ మీద నిలబడే అర్హత కూడా లేదు. వెళ్ళరా, వెళ్ళ, గెట్ అవుట్, గెట్ అవుట్.
నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను సార్. మీరు మా ప్రేమను అంగీకరిస్తే మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం. ఆడపిల్లని ఇలా బజారుకి ఈడుస్తాడా? ఏం మనిషిరా వాడు? రేపటి నుంచి అది తలెత్తుకుని వీధులు ఎలా తిరగలుగుతుంది? అలాంటి వాడిని క్షమించకూడదు బావగారు. ఆ రోజు అక్కడే వాడిని నరికి పారేస్తుంటే ఈ రోజు ఈ బాధ ఉండేది కాదు కదన్నయ్య. బాబాయ్, అలాంటి పని సౌర్య సార్ చేయరు. ఆయన గురించి నాకు తెలుసు. ఏం తెలుసమ్మా నీకు? నేనే నాశనం చెయ్యాలనుకున్నానని వాడి నోటితో వాడే చెప్పాడమ్మా. అలాంటి వాడి ఈ పని చేయడని ఎలా అనుకుంటున్నావు? మంచివాడు, పద్ధతి గలవాడు అనుకున్నాను, కానీ ఇలాంటి పాడు పని చేస్తాడనుకోలేదు. నా బిడ్డ బతుకు నాశనం చెయ్యాలని చూసింది చాలక ఇలా అందరికీ చూపించి అది తలెత్తుకోకుండా చేసి దాని ప్రాణాలు తీయాలని చూస్తాడా? పెద్దమ్మా, ఆయన గురించి మీకు తెలీదు. తెలుసుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఆ రోజు నా బిడ్డ ఒంటి మీద చెయ్యి వేసిన వయసు వాడితో ఆ తప్పు చేయించుంటుందని క్షమించి వదిలేశాను. కానీ ఈరోజు అందరికీ సినిమాలా వాడి చేసిన పని గురించి చూపించి నా కూతురు తలెత్తుకొని తిరగకుండా చెయ్యాలని చూస్తుంటే ఇంకా వాణ్ణి ఎలా క్షమించను? క్షమించాల్సిన అవసరం కూడా లేదన్నయ్య. మన ఇంటి పరువును వాడు ఊరందరికీ పంపకం చేస్తున్నాడు. ఇది అలా అలా అందరికీ చేరి నలుగురు మన రామలక్ష్మి గురించి తప్పుగా మాట్లాడుకోకముందే వాడికి శిక్ష పడాలన్నయ్య. ఆడపిల్లని మాటంటేనే ఒప్పుకోని నేను నా బిడ్డ మానం మర్యాద తీయాలని చూసిన వాణ్ణి ఇంకెలా క్షమిస్తాను శివరాం? ఈరోజు వాడి అంతు చూడందే వదల్లో. పెద్దనాన్న, ప్లీజ్ నా మాట వినండి. సౌర్య సార్ చాలా మంచివారు. ఎప్పుడు ఎవరితోనూ తప్పుగా ప్రవర్తించిందే లేదు. అలాంటి సార్ ఇలాంటి పని చేశారంటే ఎక్కడో ఏదో జరిగింది. ఇది సార్ చేసిన పని కాదు పెద్దనాన్న. రామ బతుకు నాశనం చెయ్యాలని చూసినవాడు ఇంకా మంచివాడని ఎలా అనుకుంటున్నావమ్మా? అది 10 మంది చూసి రేపు రామ ఏదైనా చేసుకుంటే దానికి ఎవరు బాధ్యత? హే, మనిషికే క్షమాపణ ఉంటుంది, మృగాలకి శిక్ష మాత్రమే ఉంటుంది. ఆ మృగానికి శిక్ష పడాలి. తప్పుకో ఆద్య. ఈరోజు నా కూతురి విషయంలో తప్పు చేసిన వాడు రేపు మరో ఆడపిల్ల జీవితం నాశనం చేయడన్న నమ్మకం ఏముంది? అలాంటి వాడి గురించి నువ్వు ఆపడం ఏంటి, నేను ఆగడం ఏంటి? శివరాం! రఘు,
ఇలాంటి వాడి దగ్గర హాకీ నేర్చుకోవాలని చేరడమే నేను చేసిన తప్పు. ఆ తప్పు మీలో ఎవరు చేయకండి. ఈ క్షణమే నేను మా కాలేజీ నుంచి కోచ్గా తీసేస్తున్నాం. Get out! రేయ్! ఎంత ధైర్యం ఉంటే మా అమ్మాయి జీవితం నాశనం చేయాలని చూసింది చాలక ఆ వీడియో అందరికీ పంపిస్తావా? నిన్ను రేయ్! సార్ నేనే వీడియో పంపించలేదు సార్, నాకేం తెలీదు. ఏం తెలీదురా నీకు? నిన్ను సార్! అడ్డంగా నరికి పారేయాల్సిందిరా. వదిలేసి చాలా తప్పు ఏం చేశాను. మాట్లాడుతున్నారు సార్? సార్ లేరా, నీలాంటి వాళ్ళు అసలు బతకూడదు. సార్ ప్లీజ్. ఆడపిల్ల బతుకు బజారు పాలు చేయాలని చూస్తావా? ఆ? సార్ నిజంగా నాకేం తెలియదు సార్. ఆ వీడియో ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు సార్. రేయ్, నోరు ముయ్యరా. ఆడపిల్లని ఒక మాట అనడమే తప్పని నమ్మే కుటుంబం రా మాది. అలాంటి నా బిడ్డ జీవితాన్ని నాశనం చేయాలని చూశావు నువ్వు. అయినా క్షమించి వదిలేశాను. రేయ్, అంతటితో ఆగకుండా చేసిన తప్పుని అందరికీ వీడియో పంపించి ప్రచారం చేయాలనుకుంటున్నావంటే నీలాంటి వాణ్ణి క్షమించకూడదురా. గురువు స్థానంలో ఉన్నవాడు శిష్యులని బిడ్డల్లా చూసుకోవాలి. కానీ నువ్వు కామంతో చూసావన్నప్పుడే నీ నీచమైన బుద్ధి నాకు అర్థమైంది. నీలాంటి వాడు సమాజానికి చీడ పురుగుల్లాంటి వాళ్ళరా. సార్ నీలాంటి వాడు బ్రతకూడదురా, బ్రతకూడదు. అన్నయ్య గారు, రఘురామ్ గారు, అన్నయ్య గారు, రఘురామ్ గారు, వాడిని వదిలేయండి, వాడిని వదిలేయండి సార్. ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవాలని చూస్తున్నాడు వీడు. వీణ్ణి ప్రాణాలతో వదిలిపెడితే ఇంకెంతమంది జీవితాలు నాశనం చేస్తాడో. మనిషి బ్రతకాల్సింది తను బ్రతకడం కోసం, సాటి మనిషిని బ్రతికించడం కోసం. క్షణికమైన సుఖాల కోసం జీవితాలు నాశనం చేయాలని చూసే ఇలాంటి వాళ్ళు బ్రతకూడదు, బ్రతికే అర్హత లేదు. రఘురామ్ గారు, రఘురామ్ గారు, అన్నయ్య గారు, ఈ ఒక్కసారికి మా మొహం చూసి వీడిని వదిలిపెట్టండి అన్నయ్య గారు. ప్లీజ్ అన్నయ్య గారు, దయచేసి మీకు దండం పెడతాను. లేరా, వీడి ప్రాణాలు కాపాడాలని మీరెందుకు పాకులాడుతున్నారు? వీడి గురించి మీకేం తెలీదు, తప్పుకోండి. వాడు మాకు తెలుసు రఘురామ్ గారు. వాడు ఏం చేశాడో కూడా మాకు తెలుసు. తెలుసా? ఎలా తెలుసు మీకు? వీడి మీకు ఎక్కడ పరిచయం? వీడికి మీకు సంబంధం ఏంటి? అడుగుతుంది మిమ్మల్నే, చెప్పండి. అది వాడు. సంబంధం ఏంటి చెప్పండి. మిమ్మల్ని అడుగుతుంది చెప్పండి. వాడు నా కొడుకండి. వీడు వీడు మీ కొడుకా? అవును. నా మొదటి భార్య కొడుకు. మరి ఆ విషయం ఎప్పుడు మాతో ఎందుకు చెప్పలేదు? ఒక్కడే కొడుకని చెప్పారు కదా మాకు. నా జీవితంలో మరో ఆడది ఉందంటే నీలాంటి గొప్ప సంబంధం ఎక్కడ చెడిపోతుందో, ఎక్కడ మా అబ్బాయికి మీ అమ్మాయిని ఇవ్వనంటారో అని భయపడి చెప్పలేదు సార్. మిమ్మల్ని మోసం చేయాలని ఈ నిజం దాచలేదన్నయ్యా.
ఏ మచ్చాలేని మీ కుటుంబంతో సంబంధం కలుపుకోవాలని మహాలక్ష్మి లాంటి రామలక్ష్మిని మా ఇంటి కోడల్ని చేసుకోవాలని ఆశతోనే ఈ అబద్ధాన్ని దాచిపెట్టామన్నయ్యా. మమ్మల్ని క్షమించండి. మా మొహం చూసి వాణ్ణి వదిలేయండి రఘురామ్ గారు. వీడేం చేశాడో మీకు తెలుసా? ఇలాంటి వాణ్ణి రఘురామ్ గారు, ఇలాంటి వాణ్ణి అన్నయ్య గారు, మా మీద కోపంతో వాడు చేసిన తప్పిది. వాడు తప్పు చేయడానికి కారణం మేము. కావాలంటే మమ్మల్ని చంపండి. ఇందులో మీ తప్పే ఉంది? నా మొదటి భార్య చనిపోయిన తర్వాత నేను మళ్ళీ పెళ్లి చేసుకున్నానని నా మీద కోపం పెంచుకున్నాడు వీడు. నాకు దూరంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాడి తమ్ముడికి మీలాంటి మంచి సంబంధం కుదిరిందన్న కోపంతో రామలక్ష్మి జీవితం నాశనం చేస్తే ఈ సంబంధం చెడిపోతుందని వాడి ఈ పని చేశాడు రఘురామ్ గారు. తల్లిదండ్రుల మీద కోపం ఏంట్రా? అమ్మ ఎవరైనా అమ్మే కదా. మీ అమ్మ దూరం అయితే ఈ అమ్మకి దూరం కావాలా? అమ్మని ద్వేషించే మనిషివి కాబట్టే ఆడపిల్ల జీవితం నాశనం చేయాలని చూశావు. మావయ్య గారు, వాడు తప్పు చేశాడని నేను తప్పు చేయను. మా అన్న వల్ల జరిగిన తప్పుని నేను సరిదిద్దుకుంటాను. ఏం జరిగిందనేది నాకు తెలుసు. వీడి తప్పుకి రామలక్ష్మి బాధపడాల్సిన అవసరం లేదు. నాకు మీరేంటో తెలుసు, రామలక్ష్మి ఎలాంటిదో తెలుసు. ఇప్పటికీ మీకు అభ్యంతరం లేదంటే రామలక్ష్మిని నేను సంతోషంగా పెళ్లి చేసుకుంటాను. విన్నావా? విన్నావా? కొడుకంటే అదిరా. కోపంతో నువ్వు పరువు తీయాలని చూసినా నీ తప్పుని సరిదిద్ది కుటుంబం పరువు కాపాడాలనుకుంటున్నాడు. అదిరా ప్రశాంత్ అంటే. నీ చావు కళ్ళ చూశాకే తిరిగి ఇక్కడి నుంచి వెళ్ళాలనుకున్నాను, కానీ వీళ్ళ మొహం చూసి వదిలేస్తున్నాను. అన్నయ్య గారు, బిడ్డ జీవితం నాశనం చేయాలని చూసిన వాణ్ణి క్షమించారు అంటే మీ అంత గొప్ప మనసు ఎవరికీ ఉండదు. ఇంకా ఆలస్యం చెయ్యొద్దు అన్నయ్య గారు. వీడు చేసిన చండాలం అంతా తెలిసి నలుగురు బంగారం లాంటి రామలక్ష్మి గురించి చెడుగా మాట్లాడుకోకముందే ప్రశాంత్తో పెళ్లి జరిపిద్దాం అన్నయ్య గారు. మీరేమంటారు అన్నయ్య గారు? అలాగేనమ్మా. శివరాం, నన్ను క్షమించరా. నిన్ను వాళ్ళ నుంచి కాపాడుకోవడానికి మా మీద కోపంతో అలా చేశావని అబద్ధం చెప్పాల్సి వచ్చింది. నీ ప్రాణాలు ఎక్కడ తీస్తారో అన్న భయంతో నాకు అంతకు మించి దారి కనిపించలేదురా. ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయాను. వాడి కోసం ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసే దుర్మార్గుడిని అనిపించుకున్నాను. కుటుంబం మీద కోపంతో ఆడపిల్ల జీవితంతో ఆడుకునే రాక్షసుని అనిపించుకున్నాను. ఇంకా దిగజారడానికి ఏముంది? రామలక్ష్మిని పాడు చేయాలని చూసింది వాడు. వీడియో పెట్టి బాధ పెట్టాలని చూసింది వాడు. శిక్ష మాత్రం నాకా? లేదు, నాకేం తెలీదు. ఆ వీడియో నేను పెట్టలేదు.